అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాన్నలంతా ఇంతేనా. రచయిత శ్రీమతి శాంతకుమారి గారు. ఇక కథలోకి వెళితే, పెద్దబాబు అంటూ ఆర్ద్రంగా పార్వతమ్మ పిలిచింది. ఏంటమ్మా, ఏమిటో చెప్పు అడిగాడు పెద్దవాడు సీను. మీ నాన్నగారికి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్లో చూపించమంటున్నారు. మేమిద్దరం కూడా ఈసారి నీతో బొంబాయి వద్దామనుకుంటున్నాంరా అంది పార్వతమ్మ. నేను ఎప్పుడూ క్యాంపులకు తిరుగుతుంటాను. మీ కోడలేమో హెల్త్ క్లబ్బుకు మహిళా మండలి సెక్రటరీగా బిజీగా ఉంటుంది. పిల్లలేమో వాళ్ళ చదువులతో వాళ్లకు టైం సరిపోదు. మరి మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఈ వయసులో అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకు? మన ఊరి ఆచారి గారి వైద్యం చాలదు అన్నాడు శ్రీను. అత్తయ్య గారు, మీరు మా దగ్గర ఉండటం మాకు చాలా సంతోషమే. కానీ మేము బొంబాయిలో 4వ అంతస్తులో ఉంటున్నాం. అసలే మీకు ఆచారాలు ఎక్కువ. అక్కడ అలాంటి ఆచారాలు సాగవు. మీరు ఇబ్బంది పడతారు అంటూ పెద్ద కోడలు. చూశారా, నేను ఎంత నేర్పుగా మాట్లాడానో అన్నట్లు భర్త వైపు చూసింది. పార్వతమ్మ గారు మౌనంగా లోపలికెళ్ళారు. ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్న పిల్లలందరూ సాధారణంగా ప్రతి సంక్రాంతి పండగకు ఆ పల్లెటూరుకు రావడం ఆనవాయితీ. పార్వతమ్మ శంకర్రావు గారికి 4 కొడుకులే. పిల్లలు కోరిన రీతిగానే చదువు చెప్పించడంతో 5 ఎకరాల మాగాణి కాస్త 1 ఎకరానికొచ్చింది. రిటైర్ అవ్వగానే సొంత ఇంటిలో ఉంటూ పెన్షన్ పై ఖర్చులకు ఉపయోగించుకుంటూ తిండికి గింజలు వస్తాయి కాబట్టి ఇద్దరూ ప్రశాంతంగా గడుపుతున్నారు. పిల్లలు ఎవరికి సెలవులు దొరికినప్పుడు వారు వచ్చిపోతూ ఉంటారు. కానీ ఎవ్వరూ పైసా ఇచ్చింది లేదు. ఏమైనా డబ్బు అవసరమా అని ఎప్పుడూ అడిగింది లేదు. మనుమలు మనమరాళ్ళు మాత్రం ఆ లంకంత లోగిలిలో పెయ్య దూడలతో పోటీగా పరిగెత్తుతూ, చెరుకుగడలను నములుతూ, కాలువగట్టున షికారు చేస్తూ, స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ తిరగడం, నాయనమ్మ చేసి పెట్టిన జంతికలు సున్నుండలు ఆరగిస్తూ తాతయ్య చెప్పే కథలు వింటుంటే వారికి సంక్రాంతి సెలవులు అప్పుడే అయిపోయాయా ఏమిటని బాధేస్తుంది. అగ్గిపెట్టెలాంటి గదుల్లో టన్ను పుస్తకాల బరువుతో నడ్డి విరిగిపోయినా డైలీ రొటీన్ లైఫ్ నుండి వారికి ఇది ఆటవిడుపు. అందుకే పిల్లలకు పట్టణానికి ప్రయాణం అంటేనే ముఖాలు వేలాడేస్తారు. కోడళ్ళకేమో ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్లా హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. తల ఉంచుకొని తన పని తాను చేసుకుపోయే పార్వతమ్మ ఏమీ మాట్లాడదు. 70 ఏండ్లు పైబడేసరికి శంకర్రావుకి ఒంట్లో నలతగా ఉండేసరికి ఆయుర్వేద వైద్యుడు ఆచారి ఎందుకైనా మంచిది పెద్ద డాక్టర్కు చూపించుకోమని చెప్పేసరికి ఈ తంట వచ్చింది. అందరూ భోజనాలు చేసేటప్పుడు, వాసు, మీ నాన్నగారిని పెద్దాసుపత్రిలో చూపించాలి, మేము మీతో వద్దామనుకుంటున్నాంరా అని పార్వతమ్మ రెండో కొడుకును అడిగింది. అన్నం కలుపుకుంటున్న వాడల్లా తలెత్తి, అమ్మ, మీరు రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీ వెంబడి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎవరు చూపిస్తారు? నాకు ఆడిట్ ఉంది, వీలవదనుకుంటా అన్నాడు. అదేమిట్రా అలాగంటావు? మేమెప్పుడన్నా ఆ ఊరు వచ్చామా ఏమిటి? మాకేమి తెలుస్తుంది? ఎవరన్నా వెంబడి రాకపోతే కోడల్ని సెలవు పెట్టమనకూడదు అంది. అత్తయ్య గారు, పోయిన నెలలో మా అమ్మ, చెల్లి, పిల్లలు వస్తే వాళ్లతో తిరిగి ఊరు చూపించడానికి నా సెలవంతా అయిపోయింది. అయినా చిన్నమరిది దగ్గరలోనే ఉన్నాడు కదా, ఆయనని అడగండి అంటూ కందిపచ్చడి మరో వాయ కలుపుతూ చిట్టెత్తి నెయ్యి పోసుకోవడంలో మునిగిపోయింది. వస్తున్నానంటూ ఎవరో పిలిచినట్లుగా కళ్ళను కమ్మిన నీటి పొరను తుడిచేసుకునేటందుకు బయటకు వెళ్ళింది పార్వతమ్మ. వీళ్ళందరికంటే అఖండుడు 3వవాడు. అన్నయ్యలిద్దరూ తప్పుకోగా తనకెందుకొచ్చిన తంట? మంచైనా చెడైనా తనే భరించవలసి వస్తుందేమో తన దగ్గర ఉంటే. అందుకే ముందే ఆలోచించి పెట్టుకున్నాడు ఏం చెప్పాలో. సాయంత్రం కాఫీ గ్లాసు చేతికిచ్చి పార్వతమ్మ నెమ్మదిగా విషయం కదిపింది. మా ఆవిడ పురిటికి పుట్టింటికెళ్ళిందని నీకు తెలుసు కదమ్మా. మా ఇల్లు టౌన్కు దూరం కూడా. ఏ అపరాత్రి వేలో బాగాలేకపోతే రిక్షా కూడా దొరకదు.
ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేకుండా ఎట్లా? మాదేమన్నా పెద్ద టౌనా ఏమిటి? సిటీలో ఉంటున్న వాళ్ళే అట్లా మాట్లాడతారే అంటూ నిర్మోహమాటంగా కాదని తేల్చి చెప్పాడు. పార్వతమ్మకు మిగిలిన ఒకే ఒక ఆశ చిన్న కొడుకు రవి. వాడికి రేపే నిశ్చితార్థం జరగబోతోంది. ఇంకా వాడికి సంసార బాధ్యతలు లేవు కాబట్టి, ఎటు విజయవాడకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వారి దగ్గరకు వెళితే తమని ప్రాణప్రదంగా చూసుకుంటాడని పార్వతమ్మ నమ్మకం. భార్య పడుతున్న అవస్థంతా ఈజీ చైర్లో వాలి అర్ధనిమీలిత నేత్రుడై గమనిస్తూనే ఉన్నాడు శంకరు. సాయంత్రం అందరూ కొబ్బరి చెట్టు కింద మంచాలు వేసుకొని పూలు కడుతూ పెళ్లికి ఎవరెవరు ఏమి కొనుక్కోవాలా అని చర్చిస్తున్నారు. దీపారాధనకై పత్తిలోని గింజలు తీస్తూ అరుగు మీద పార్వతమ్మ కూర్చుంది. పిల్లలందరూ కలిసి బొమ్మరిల్లు కట్టి బొమ్మల పెళ్లి చేసే హడావిడిలో ఉన్నారు. అదుగో పెళ్లి కొడుకు రానే వచ్చాడు. ఏమిటయ్యా విశేషాలు అంది పెద్దవదిన. మా మరిదికి ముందు చూపు ఎక్కువే, అందుకే ఇంటికి కావలసిన సామానంతా ముందే కొనిపెట్టాడు అంది చిన్నవదిన. నాకు తెలియకడుగుతాను, 4 లక్షల కట్నం ఇస్తామని ఆ గుంటూరు వాళ్ళు వస్తే వాళ్లకు కాదని 2 లక్షలు ఇచ్చే ఈ సంబంధం ఒప్పుకున్నావేమిటి? ఏమన్నా ప్రేమ వ్యవహారమా అంది పెద్దామె గడుసుగా. డబ్బు ఎవరికైనా చేదా ఏమిటి? 4 లక్షలతో అమ్మా నాన్న ఆకాశాన్నంటే పందిరి వేసి తాటికాయంత లడ్డూ పెట్టి ఊరందరికీ బంతి పెట్టి చివరికి వట్టి చేతులు చూపేవారు. నాకు చిప్పే మిగులుతుంది. అందుకే తక్కువ కట్నం ఇచ్చినా ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న తుషారను చేసుకుంటున్నా. లైఫ్ లాంగ్ ఎన్ని సౌకర్యాలో. ఆమె రిజిస్టర్డ్ ప్రాపర్టీ కాబట్టి నో ప్రాబ్లం ఫర్ మనీ. ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీలాగా ప్రతి నెల జీతం అన్నాడు. వామ్మో, మరిది ఏమిటో అనుకున్నాను. గడుసు పిండానివే. ముందిలాగా మాట్లాడకుండా ఉండేవారిని అందుకే నమ్మరాదంటారు అంది పెద్దవదిన. నీ ఎంబీఏలో నేర్చుకున్న బిజినెస్ ట్రెండ్స్ అన్నీ జీవితంలో ప్రయోగిస్తున్నావే అంది చిన్నవదిన. నిన్న మొన్నటిదాకా తన చెంగు పట్టుకు తిరిగిన వాడు ప్రతి చిన్న విషయం తనతో చెబుతూ ఏది కావాలన్నా తనను అడిగే తన చిన్న కొడుకు తమ కోరికను మన్నిస్తాడని ధైర్యంతో తిరుగుతోంది పార్వతమ్మ. జీవితాన్ని డబ్బుతో బేరీజు వేస్తోన్న కొడుకుని కన్నార్పకుండా చూసింది. నిశ్చితార్థం అయిపోయింది. ఇక అంతా కలుసుకునేది పెళ్లిలోనే. అందరూ ఎవరిపాటికి వాళ్ళు ప్రయాణపు హడావిడిలో ఉన్నారు. పార్వతమ్మ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఆఖరి వాడితో ఎలా కదపాలా అని ఆలోచిస్తోంది. రవి, నీకు విజయవాడకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతోందిరా అంది పార్వతమ్మ. ఎందుకు అన్నాడు రవి. నాన్నగారికి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి రాత్రయ్యేసరికి ఊపిరి తిరగకుండా దగ్గుతున్నాడు. రాత్రిపూట నిద్రపోవటం లేదు. అక్కడ పెద్ద హాస్పిటల్లో చూపించవచ్చని అంది. నేను మద్రాసుకు ట్రాన్స్ఫర్కి అప్లై చేశా. తుషార కూడా అక్కడే కదా, అందుకని అన్నాడు. మెడ్రాస్ అయితే ఇంకా మంచిది కదరా, ఇంకా పెద్ద ఆసుపత్రులు బోలెడున్నాయి కదరా అంది. ఏందమ్మా, మేము కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని అన్నయ్యలను అడక్కపోయావా అన్నాడు. అందరినీ అడగటమయ్యింది. వాళ్లకు తగ్గ కారణాలు వాళ్ళు చెప్పారు అంది. అయితే నేనేనా చెప్పలేంది? అమ్మ, కాలం మారిపోయింది. మీ అత్తగారి తరంలో కుటుంబం అంటే అత్త, మామ, మరుదులు, ఆడపడుచు, సేద్యగాళ్ళు, గొడ్డు గోద అన్నీ కలిసి ఉండేవి. అప్పుడు స్త్రీ ఇంటికే పరిమితం కాబట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చాకిరీతో సరిపోయేది. నీ తరం వచ్చేసరికి ఉద్యోగస్తులు కావడం వల్ల గొడ్డు గోద సేద్యగాళ్ళు అంతా పోయారు. స్త్రీలు కొంచెం వెలుతురు చూడటం నేర్చుకొని కొంచెం తమ పరిధి పెంచుకున్నారు. కానీ నేటి కంప్యూటర్ యుగంలో స్త్రీ పురుషుడితో పోటీ పడుతోంది. అందుకే ఈరోజు కుటుంబం అంటే భార్య, భర్త, వారి పిల్లలు మాత్రమే. మూడో వాడికి చోటు లేదు. వారి ఆలోచన పరిధి అంతా వారి చుట్టూనే ఉంటుంది. వేరే వాళ్ళు ప్రవేశిస్తే కలహాల కాపురం అవుతుంది. దీన్నే జనరేషన్ గ్యాప్ అంటారు అని చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు. దొడ్లో తూనీగలు పట్టుకుంటూ గిల్లా కర్ర ఆడుతూ తన చెంగు వదలని కొడుకేనా వీడు? వారిలా స్వార్థంగా తాము ఆలోచించి ఉంటే వీళ్ళంతా ఇంత పెద్ద చదువులు చదివే వాళ్ళ? తాహతుకు తగదని అందరూ చెప్తున్నా వినకుండా పిల్లలు కోరారని
బంగారం లాంటి మాగాణిని హారతి కర్పూరంలా కరగించారు. ఏమి మిగిలింది ఆయనకు? ఈ విషయాలన్నీ తెలిస్తే తట్టుకోగలరా? ఆయన బాధపడుతుంటే చూడలేకుండా ఉంది పార్వతమ్మ. దిక్కుతోచని దానిలా గోడకి చేరబడి కూర్చుంది. పేపర్ చూస్తూ ఈజీ చైర్లో పడుకున్న శంకరరావు దగ్గరికి తీర్పు కోసం అన్నట్లు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. తాతయ్య, నాని చూడు, బొమ్మరింటికి దూరంగా ఇంకో చిన్నిల్లు కట్టాడు. పడగొడతానంటే తంతానంటున్నాడు అంది పప్పి. పప్పీకేం తెలీదు తాతయ్య. రేపు నేను పెద్దయ్యాక అమ్మా నాన్న వస్తే ఉండటానికి అవుట్ హౌస్ కట్టాను అన్నాడు నాని. అంత పెద్ద ఇల్లు ఉంటే వేరే అవుట్ హౌస్ ఎందుకు దండగా అంది పప్పి. నేనప్పుడు అమెరికా వెళ్ళి వస్తా కదా. అమెరికాలో ముసలి వాళ్లను హాస్టల్లో ఉంచుతారట కదా. పోనీలే పాపం మమ్మీ డాడీయే కదా అని నేను అవుట్ హౌస్ కట్టించాను అన్నాడు నాని ఔదార్యం ప్రకటించినట్టుగా. తాతయ్య నానమ్మ వస్తానంటే నాన్న బాబాయిలు వద్దంటారేమిటి? తాతయ్య నానమ్మ ఎంత మంచివారు. తాతయ్య బోలెడు కథలు చెప్తాడు. నానమ్మ బోలెడు తాయిలాలు చేసి పెట్టి బ్రతిమలాడి తినిపిస్తుంది. చక్రాల్లా కళ్ళు తిప్పుతూ అంది పప్పి. నేను అసలు అవుట్ హౌస్ కూడా కట్టను, మమ్మీ డాడీని రానివ్వను అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి చిన్న మనవడు రాజా. ఎందుకు? ఆరిందాల నడుము మీద చేతులు పెట్టి పప్పి ప్రశ్నించింది. మా నాన్న తాతయ్యకు నానమ్మకు చేసిన మర్యాదే రేపు నేను వాళ్లకు చెయ్యాలి కదా అన్నాడు రాజా. ఈ నాన్నలంతా ఇంతేరా అంది అందరిలోకి చిన్నది 4 ఏళ్ల శాంతి ఎంతో తెలిసినట్లుగా. ప్రేక్షకుడిలా చూస్తున్న శంకరరావు ఔరా కలికాలం అనుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.